హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనం నిన్న వీడియోలో చూపించినట్టు 350 పాయింట్స్, ఇక్కడ 350 పాయింట్స్ సాధ్యమేనా చూద్దాం ఒకసారి. మనం నిన్న వీడియోలో 350 పాయింట్స్ అని పెట్టాము, ఎందుకంటే మనకి లాస్ట్ టూ ట్రేడ్స్ మీద మనకి 150 పాయింట్స్ అనేది లాస్ అయ్యాము లాస్ట్ టూ ట్రేడ్స్. అయినా సరే మనం ఇప్పటికీ 650 పాయింట్స్ అనేది ప్లస్లోనే ఉన్నాము. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ నో ఈరోజు వరకు 19th వరకు, జూన్ 19th మనం 650 పాయింట్స్ అనేది ప్రాఫిట్లోనే ఉన్నాం. యాజ్ పర్ అవర్ ఇండికేటర్ ప్రకారం మనం 650 పాయింట్స్ అనేది మనం ప్రాఫిట్లోనే ఉన్నాము. ఇక్కడ మనకి 350 పాయింట్స్ మన నెక్స్ట్ టార్గెట్. ఎందుకైందంటే 150 పాయింట్స్ మనం ఒక టూ ట్రేడ్స్లో మనం త్రీ ట్రేడ్స్లో మనం 150 పాయింట్స్ అనేది లాస్ అయ్యాము. ఈ 150 పాయింట్స్ని మళ్ళీ మనం రికవర్ చేయాలి కాబట్టి మన టార్గెట్, మన ఒక ఎంట్రీకి మన టార్గెట్ 200 పాయింట్స్. కాబట్టి ఎంట్రీ వచ్చింది 200 పాయింట్స్ ప్లస్ లాస్ అయిన 150 పాయింట్స్ కలిపితే 350 పాయింట్స్. మనకి ఎంట్రీలో 350 పాయింట్స్ వచ్చిందాక మనం దీన్ని హోల్డ్ చేస్తాము. లేదా రేపు ఈవినింగ్కి, రేపు మార్కెట్ క్లోజ్ అయ్యే టయానికి ప్రైస్ ఎక్కడుంటే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. మార్కెట్ క్లోజ్ అయ్యడానికి ప్రైస్ ఎక్కడుంటే అక్కడ ఎగ్జిట్ అయిపోతాము. ఎంట్రీ రూల్స్ వచ్చి ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ రావాలి. సెల్ సిగ్నల్ వస్తే ఇక్కడ ప్రైస్ ఎంత క్లోజ్ అయింది చూసుకోవాలి. 55,600 పుట్ ఆప్షన్. ఇక్కడ క్లోజ్ అయిన ప్రైస్ 55,664 అంటే 55,600 క్లోజింగ్. అదే ప్రీమియంలో మనకి బై సిగ్నల్ రావాలి. ఇది పుట్ సైడ్ చూపిస్తుంది కాబట్టి బై సిగ్నల్ రావాలి. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, పుట్ సైడ్ మనకి బై సిగ్నల్ రావాలి. ఇక్కడ వచ్చింది బై సిగ్నల్ వచ్చింది మనకి. కాబట్టి ఇది మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే క్యాండిల్లో కాదు, ఒక క్యాండిల్ ముందు అయినా రావచ్చు, ఒక క్యాండిల్ తర్వాత అయినా రావచ్చు బై సిగ్నల్ అనేది. అంతేగాని 2-3 క్యాండిల్ తర్వాత వస్తే అది వ్యాలిడ్ ఎంట్రీగా మనం పరిగణించాము. కాబట్టి మనకి ఎంట్రీ వచ్చింది. మన టార్గెట్ అనేది 350 పాయింట్స్. ఈసారి మార్కెట్ అనేది ఈరోజు చాలా వాలటాలిటీలో ఉందండి. అక్కడక్కడే మార్కెట్ చాలాసేపు ఇక్కడిక్కడే సస్టైన్ అయింది. మామూలుగా అయితే ఇంత వాలటాలిటీలో, ఇంత కన్సాలిడేషన్ మార్కెట్లో మనకి కన్సాలిడేషన్లో ఖచ్చితంగా టైం డీకే అయింది. కానీ మన ఎంట్రీ తీసుకున్న తర్వాత టైం డీకేకి ఛాన్సే లేదు. ఈ ఇండికేటర్లో డిజైన్ చేసింది టైం డీకే వాల్యూస్, తీటా వాల్యూస్ అన్నీ దీని పరిగణలోకి తీసుకొని ఈ ఇండికేటర్ని మనం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వడానికి చూస్తుంది. ఇప్పటివరకు అయితే మనం 650 పాయింట్స్ అనేది ప్రాఫిట్లో ఉన్నాము. నేను లాస్ట్ వీడియోస్ అన్నీ చేశాను. ఈ నెల జూన్ 2 నుంచి ట్రేడింగ్ డేస్ అని నేను బ్యాక్ టెస్ట్ చేసి వీడియో చేశాను ఎంట్రీ తీసుకున్నప్పుడు. ఇదిగోండి మన టార్గెట్ 729, మన ఎంట్రీ 379, 729, 350 పాయింట్స్ టార్గెట్. బ్యాంక్ నిఫ్టీ రేపు మ్యాక్సిమం పుట్ సైడ్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ టార్గెట్ హిట్ అవ్వకపోయినా మన ఎగ్జిట్ ఎక్కడంటే, ఒకవేళ టార్గెట్ హిట్ అవ్వలేదు, మనకి ఇక్కడెక్కడో రివర్స్ సిగ్నల్ చూపిస్తుంది అనుకున్నా బ్యాంక్ నిఫ్టీ, అప్పటికి మనకి ఇది 350 పాయింట్స్ టార్గెట్ అని రాలేదు. 350 పాయింట్స్ టార్గెట్ రాలేదు, ఇక్కడ ఎక్కడో ఉంది. ఒక 200 పాయింట్స్ వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోతాం. 200 పాయింట్స్ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మనం ఫ్రెష్గా ఎంట్రీ తీసుకుంటాం. ఈసారి ఎంట్రీ తీసుకున్నప్పుడు మాత్రం 200 పాయింట్సే మన టార్గెట్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 150 పాయింట్స్ కవర్ అయిపోయినాయి కదా. కాబట్టి ఈసారి మన టార్గెట్ 200 పాయింట్స్. లేదు మనకి ఎంట్రీ ఒక 50 పాయింట్స్కే మనం క్లోజ్ చేసాం అనుకోండి, ఎంట్రీ ఇక్కడ ఉంది. లేదు మనం ఒక 100 పాయింట్స్ ప్రాఫిట్ చూపించిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి రివర్స్ సిగ్నల్ చూపిస్తుంది అనుకోండి, అంటే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి ఒక 100 పాయింట్లు ప్రాఫిట్ వచ్చిన తర్వాత పుట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి బై సిగ్నల్ చూపిస్తుంది అనుకోండి. ఇలా బై సిగ్నల్ చూపిస్తే మనం నిర్దాక్షిణంగా ఈ ఎంట్రీని చంపేసి, ఇక్కడ మనం తీసుకున్న ఎంట్రీని కిల్ చేసి ఎగ్జిట్ అయిపోతాం. అంటే ఒక 100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అంటే మనకు రావాల్సిన 150 పాయింట్స్ లాస్ రికవరీ, 50 పాయింట్స్ అనేది నెక్స్ట్ ట్రేడ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఈసారి మన టార్గెట్ 200 కాదు 250 అవుతుంది. అంటే మనకి ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ని చిన్న చిన్నగా నెక్స్ట్ ట్రేడ్స్లో మనం రికవర్ చేయడానికి ట్రై చేస్తాము.
లేదు 350 పాయింట్స్ టార్గెట్ కనుక ఇచ్చింది అనుకోండి హ్యాపీ. ఇంక మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ అనేది మనం ఫ్రెష్గా 200 పాయింట్స్తో స్టార్ట్ చేస్తాం. లేదు దీంట్లో మనకు 200 పాయింట్స్ టార్గెట్ వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోతాం. 200 పాయింట్స్ టార్గెట్ వచ్చి రివర్స్ సిగ్నల్ చూపిస్తేనే ఎగ్జిట్ అయిపోతాం. కాబట్టి మనకి 200 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి 150 మన లాస్. కాబట్టి నెక్స్ట్ ట్రేడ్ కూడా 200 పాయింట్స్ టార్గెట్ తోటే స్టార్ట్ చేస్తాము. ఈరోజు స్టాక్స్లో మనకి ఎటువంటి అవకాశం రాలేదండి. స్టాక్స్లో రావడానికి ఒక 15 స్టాక్స్ అయితే వచ్చినాయి. కానీ ఈ రోజంతా మార్కెట్ అంతా పుట్ సైడే ఉంది. చూడండి ఇక్కడ ఏ ఏ స్టాక్స్ కూడా ఇక్కడ నేను నా వాచ్ లిస్ట్లో ఎలాంటి స్టాక్ కూడా ఒక్కటి కూడా నిలబడలేదు. పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాము. కాబట్టి ఈరోజు స్టాక్స్లో ట్రేడ్ అనేది లేదు. పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే 1:5 పెట్టుకుంటాం. అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 1:5 టార్గెట్ అంటే మనకు ఒక 6-7 ఎంట్రీలు వచ్చినా సరే, లేదు ఒక 8 ఎంట్రీలు వచ్చినా సరే, 8లో 4 ఎంట్రీలు స్టాప్ లాస్ హిట్ అయ్యి ఒక 4 ఎంట్రీలు మనకు టార్గెట్ హిట్ అయినా 1:5 అంటే మనం మార్కెట్కి ₹1000 లాస్ ఇవ్వదలుచుకుంటే మన టార్గెట్ 5000 అవుతుంది. మనం మార్కెట్కి 500 లాస్ ఇవ్వదలుచుకుంటే మన టార్గెట్ 2500 అవుతుంది. కాబట్టి 4 ట్రేడ్ల స్టాప్ లాస్ హిట్ అయిన 4 ట్రేడ్లు అనేది 5 ట్రేడ్లు స్టాప్ లాస్ హిట్ అయ్యి 3 ట్రేడ్లు మనకి టార్గెట్ హిట్ అయినా సరే మనం ప్రాఫిట్లోనే ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో రేపు బిగ్ టార్గెట్ అయితే ఉంది. నా నా అంచనా ప్రకారం అయితే నా అనాలిసిస్ ప్రకారం లెవెల్స్ డ్రా చేసింది వేరే ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఉంది. లెవెల్స్ డ్రా చేసింది ఇక్కడ. నేను లెవెల్స్ ప్రకారం అయితే మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ చాలా టైం తీసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయినా సరే అలా లేదు. ఎక్స్పైరీ లాగా లేదు. అక్కడక్కడ కన్సాలిడేట్ అయింది మార్కెట్ చాలా టైము. ఇక్కడ నుంచి మార్కెట్ పడడానికి చాలా టైం తీసుకుంది. మార్కెట్ అనేది రేపు ఖచ్చితంగా ఈ ఏరియాకి అయితే వస్తుంది. ఇక్కడ కనుక ఈ ఏరియాకి వస్తుంది. ఇది సపోర్ట్ లెవెల్గా పనిచేయచ్చు. మార్కెట్ అనేది రేపు ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సే ఉంది ఎక్కువ. చూద్దాం మార్కెట్ రేపు ఎలాంటి అవకాశం ఇస్తుందనేది చూసి అది కూడా వీడియో చేసి, లేదు మనకి ఈ ట్రేడ్ అనేది ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము అది ఎన్ని పాయింట్లు ఇచ్చింది కూడా రేపు వీడియోలో చూపిస్తాను. మీరు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే ఇండికేటర్ డిజైన్ చేయడానికి చాలా టైం పట్టింది, చాలా సంవత్సరాలు పట్టింది. ఇండికేటర్ అనేది చాలాసార్లు ఫెయిల్ అయింది. తర్వాత దీన్ని కొన్ని నెలలు, ఒక సంవత్సరం ఆ టైం మనం లైవ్ మార్కెట్లో టెస్ట్ చేసిన తర్వాత దీంట్లో నేను ట్రేడ్ చేయడం మొదలుపెట్టాను. ప్రాఫిట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎక్స్ట్రాడినరీ. మిగతా దాంట్లో నేను చేయను ట్రేడ్. బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్ వీటిలో అయితే ఇది బాగా పనిచేస్తుంది. ఒకసారి ఇది ఇక్కడ మనకి రేపు ఈ టార్గెట్ ఏమైందనేది చూపిస్తాను. స్టాప్ లాస్ అనేది లేదు. చూడండి, మామూలుగా స్టాప్ లాస్ ఈ రేంజ్లో ఒకటి స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి. కానీ ఇక్కడ స్టాప్ లాస్ అనేది లేదు. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది ఎక్కడంటే మనకి ఎక్కడైతే బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ ఇండెక్స్లో ఎక్కడైతే ఇక్కడ సెల్ సిగ్నల్ చూపిస్తే మనం ఎంటర్ అయితే రివర్స్లో ఎక్కడైతే బై సిగ్నల్ వస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం. నిర్దాక్షిణ్యంగా ఎగ్జిట్ అయిపోతాం ఆ ట్రేడ్ అక్కడికి. కాబట్టి దీంట్లో స్టాప్ లాస్ లేదు. కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. మార్కెట్ ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మార్కెట్ అప్పుడు మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి కాదు, ఇక్కడ మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో బై సిగ్నల్ వచ్చిన క్యాండిల్, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపే, దాని రేంజ్ మ్యాచ్ అయితే క్లోజ్ అయ్యే లోపే నెక్స్ట్ క్యాండిల్ కూడా ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపే మనకి బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ వస్తుంది. అది ఒకసారి నేను లైవ్లో రికార్డ్ చేశాను. అది ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఇక్కడ ఇండెక్స్లో ఇది లైవ్లో రికార్డ్ చేసిన వీడియో సిగ్నల్ వచ్చేటప్పుడు ఈరోజు ఇదిగోండి 19 జూను. ఇదిగోండి లైవ్లో రికార్డ్ చేసిన ఇది ఇండెక్స్లో బ్యాంక్ నిఫ్టీలో సిగ్నల్ వస్తుంది. ఇప్పుడే ఈ క్యాండిల్లో సిగ్నల్ వస్తుంది. మళ్ళీ తర్వాత ప్రీమియంలో ఇదిగోండి, ప్రీమియంలో ఇంకా రాలేదు. 55,600 ప్రీమియంలో ఇంకా రాలేదు. కానీ దీంట్లో వచ్చింది. దీని రేంజ్ మ్యాచ్ అయింది. దీంట్లో కూడా సిగ్నల్ వచ్చింది చూడండి. ఒకసారి ఇది వచ్చిన తర్వాత నేను ఇక్కడ టార్గెట్ స్టాప్ లాస్ పెట్టాను. మార్కెట్ అనేది ఇది 12 గంటలకి, 1 గంట, అరౌండ్ 1 గంట ఆ టైంలో ఇది మార్కెట్ అనేది. ఇదిగోండి సిగ్నల్ అనేది ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేలోపే, ఏ క్యాండిల్ సిగ్నల్ వస్తుందో ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యేలోపే మనకి మార్కెట్ అనేది సిగ్నల్ ఇస్తుంది. ఇది 12:30, 1 గంటకి జరిగింది. హైయెస్ట్ అయ్యి 450 దాకా వెళ్ళింది. మనకు కావాల్సింది 730 మన టార్గెట్. చూద్దాం, మార్కెట్ అనేది నాకు తెలిసి రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాజ్ పర్ మై అనాలిసిస్ అండ్ వరల్డ్ మార్కెట్స్
గ్లోబల్ మార్కెట్స్ బేస్ చేసుకొని వార్ ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు. కానీ యాజ్ పర్ మై అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉంది. అంటే మనకు పుట్ సైడ్ మన టార్గెట్ హిట్ అయ్యే ఛాన్సే ఉంది. ఓకే, మీలో ఎవరికన్నా ఈ ఇండికేటర్ కావాలి, నేను బై సెల్ చేసుకోగలను, నాకు బై చేయడం వచ్చు, సెల్ చేయడం వచ్చు, నేను బై సెల్ చేసుకోగలను, ఓన్గా ట్రేడ్ చేసుకోగలను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇండికేటర్ కావాలంటే ఈ కింద కనపడుతున్న ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. నేను మీకు ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. మీరు హ్యాపీగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. చూద్దాం మార్కెట్ అనేది మండే మనకి ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి నేను ఆ వీడియోను కూడా తీసి పోస్ట్ చేస్తానండి. ఓకే, బాయ్.